హాయ్ అండి, ఎలా ఉన్నారంతా? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. ఈ వంకాయలతోని ఇప్పుడు మనం కూర ఉండబోతున్నాం. మన వంకాయ చెట్టుకి 3 పెద్ద పెద్ద వంకాయలు కాసినాయి. ఈ తెంపేసి ఇప్పుడు మనం వంకాయ కూర ఉండబోతున్నాము. చూడండి, ఫుల్గా ఈ వీడియో చూడండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. వంకాయ కూర కోసమని నేను స్టవ్ మీద కుక్కర్ పెట్టుకున్నాను. కుక్కర్లో ఆయిల్ పోసుకున్నాను కూరకు తగినంత. ఇందులోనే పోపు దినుసులు కూడా వేసుకుంటున్నాను. పోపు దినుసులు కొంచెం చిటపటలాడినాక కోసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఎల్లిపాయ ముక్కలు ఇవన్నీ కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం. కరివేపాకు ఏ కూరల్లోనైనా చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. అది ఈ కరివేపాకు లేని కూర ఏది టేస్ట్ ఉండదు. కానీ దాన్ని ఎందుకు తినరు, పక్కకు తీసి పడేస్తారు. అంత ముఖ్యమైనను ఏంటో కొందరు జీవితాలు కూడా అంతే. నువ్వు లేకపోతే నేను లేను, నువ్వు లేకపోతే మేము లేమంటారు. అక్కడికి వెళ్ళాక పక్కకు తీసి పడేస్తారు. అలా ఉంటుంది కరివేపాకు. కొంతమందికి హైప్ ఇస్తారు, కానీ అది పెద్దగా ఉండదు. ఇప్పుడు అన్నీ ఏగిపోయినాయి కదా, అందులోనే మనం కోసి పెట్టుకున్న వంకాయలు వేసేసి ఇలా కుదుపుకుందాం. పోపులో మొత్తం కలవాలి కదా, అందుకనేసి ఇలా కుదుపుకున్నాం కదా. నేను కుదుపుకున్నాను, మీరు గరిటతో కలుపుకోండి. నా టాలెంట్ నాది, మీ టాలెంట్ మీది. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మూత పెట్టుకున్నాయి కదా, ఎందుకంటే కొంచెం ముక్కలు మెత్తబడతాయి. లేకపోతే మనం మామిడికాయ వేస్తాం కదా, అందుకని అవి గట్టిగా ఉండిపోతాయి. కారం వేసుకుంటున్నాను, ఒక 3 స్పూన్లు కారం వేసుకున్నాను. ఎందుకంటే మామిడికాయ వేస్తున్నాం కదా, దానికి పులుపుకు తగ్గట్టు కారం ఉండాలి. లేకపోతే ఆ కూర తియ్యగా అవుతుంది, బాగోదు. కారం, ధనియాల పొడి కలిసేటట్టు మరొకసారి కుదిపేసుకున్నాను. ఇప్పుడు కొంచెం దానికి తగినన్ని నీళ్ళు పోసుకుందాం. నేను నా అంచనా ప్రకారం అంటే 2 టీ గ్లాసులు నీళ్ళు పోసాను. ఇప్పుడు గరిటతోనే కలుపుకుందాం. ఇందాకలా కుదిపాం అనుకోండి, ఆ నీళ్ళు వచ్చి మన కళ్ళల్లో పడతాయి. ఈ వంకాయ చట్నీ చూసి చెప్తాను అది. ఇగోండి, ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసేసుకున్నాను కదా. ఇప్పుడు మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను. మీకు ఎంతమందికి ఇష్టం మామిడికాయ, వంకాయ, టమాటా కూర అంటే? నాకైతే చాలా ఇష్టం. నాకైతే ఒక పాట గుర్తుకొచ్చేస్తుంది. ఆహా ఏమి రుచి, అనరామయ మరచి, తాజా కూరలలో రాజా ఎవరండి, ఇంకా చెప్పాలా వంకాయేనండి. అలాగే ఆ వంకాయ, ఇది మన వంకాయ చెట్టుది ఫుల్ వీడియో తీసి మన ఛానల్లో అప్లోడ్ చేశాను. కోనసీమ అంట, చెల్లో అక్కో నాకు తెలియదు, కానీ ఆమెమో ఆ వంకాయ విత్తనాలు కావాలి అక్క, నాకు ఫీడ్ పోస్ట్లోను కొంచెం విత్తనాలు పంపుతావా అని అడుగుతుంది. చెల్లి, నేనే మా సంతలోని కొనుక్కొచ్చి వేసుకున్నాను, నా కాడ విత్తనాలు అయ్యలేవు. ఈ వీడియో కానీ చూసుంటే నన్ను కొంచెం అర్థం చేసుకో. కూర అయిపోయింది కదా, జంపర్ మీద బంపర్ కూర, వంకాయ, టమాటా, మామిడికాయ. ఈరోజు కుమ్ముడు భోజనం తినడం అంటున్నాను, సారీ, ఇంకేం అనుకోకండి. ఇప్పుడు మనం రుచికి సరిపడినంత ఉప్పు వేసుకున్నాం కదా, దీన్ని ఒక 5 నిమిషాలు స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకొని దించుకుంటే అయిపోయి. ఇది సరిగ్గా రాలేదు ఏమనుకోకండి. అలాగని మన వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ వీడియోని చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి అందుకే